పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. విశాఖ నుంచి 40 మంది ప్రయాణికులతో బస్సు గుంటూరు వెళుతోంది. అందరూ నిద్రలో ఉండగా తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో తేతలి వద్ద బస్సు అదుపు తప్పి అత్తిలి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. డ్రైవర్ వెంటనే చుట్టుపక్కల ఉన్న వారిని అప్రమత్తం చేశారు. తేతలి గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు గ్రామస్తులతో కలిసి ప్రయాణికుల్ని రక్షించారు. వీరికి విద్యుత్ పనులు చేస్తున్న సిబ్బంది తమ పరికరాలతో ప్రయాణికులను రక్షించేందుకు సహకరించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు అంటున్నారు. ప్రమాదం జరిగినా బస్సు యాజమాన్యాన్ని తప్పుపడుతున్నారు. ట్రావెల్స్ బస్ అండి, ప్రైవేట్ బస్సు. యాక్చువల్గా ఏంటంటే 3:10 ఆ టైంలో అని డ్రైవర్ నెగ్లిజెన్సీ వలన డ్రైవర్ పడుకొని ఉండడం వల్ల తెలియదు బండి అదుపు తప్పి కాలువలో పడిపోయింది, గోదావరి కాలువలోని. డ్రైవర్ అప్పుడే తప్పించిన డ్రైవర్ యాజమాన్యం యాజమాన్యం ఎవరో లేరు చూడడానికి, రెస్పాండ్ అవ్వడానికి. మేమే కొంచెం కష్టపడి అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చాం. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. లక్కీగా ఇంతవరకు ఎవరు హట్ అవ్వలేదు అంత గట్టిగా, మెల్లిమెల్లి దెబ్బలు తగిలాయి కాబట్టి ఓకే. కానీ ఇంతవరకు వీపీఆర్ ట్రావెల్స్ యాజమాన్యం మాత్రం మాకు పట్టించుకోలేదు. నిద్రలో ఉన్నామండి, తీసుకొచ్చి ఇక్కడ గుద్దేసేసాడు. మేమందరం నిద్రపోతూ ఉన్నాం కదా, ఏమైందంటే ఫస్ట్ యాక్సిడెంట్ నీళ్ళలో పడిపోయి నీళ్ళు వస్తున్నాయి. ఉదయం 3 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు అందరికీ కూడా చిన్న చిన్న దెబ్బలే తగిలి ఎవరు కూడా ఇక్కడ మరణించలేదు. అది చాలా సంతోషం. తేతలి గ్రామం నుంచి వెంటనే మా సర్పంచ్ గారు కోట నాగేశ్వరరావు గారు, మిగతా నాయకులు, తణుకు కౌన్సిలర్ సాంబాబు గారు, వీరందరూ ఆధ్వర్యంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి క్షతగాత్రులందరికీ కూడా సహాయ సహకారాలు అందించి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా సమాచారాన్ని అందించి వారందరూ కూడా ఇక్కడ ఉండే విధంగా చిన్న చిన్న దెబ్బలు తగిలిన వారందరికీ కూడా వెంటనే వైద్య సహాయాలు అందించి వారందరినీ కూడా వారి గమ్యస్థానాలు చేర్చడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాల్లోకి ఎప్పుడైతే బస్సు వెళ్ళడం జరిగిందో డ్రైవర్ అక్కడి నుంచి ఎవరిని పట్టించుకోకుండా వచ్చి ఒక 10 మంది హౌస్లో ఉన్న వాళ్ళని ఎగ్గొట్టారు. ఆ 10 మంది నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే నేను ఎస్ఐ గారికి, సిఏ గారికి, అలాగే మన తణుకు శాసనసభ్యులైన ఆర్మీని రాధాకృష్ణ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన 5 నిమిషాలకి ఆయనకి ఇక్కడికి వచ్చి మొత్తం అధికారులందరినీ అలర్ట్ చేశారు.